హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ కరివేపాకుతో ఒక తొక్కు రెసిపీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. రండి ఎలా చేస్తాం, ఏమేమి కావాలి అనేది చూసేస్తాము. కరివేపాకు మనకు ఫ్రెష్గా దొరుకుతున్నప్పుడు ఇది చేసి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇలా కరివేపాకు తీసుకొని ఒక 2-3 సారి కడిగినాక అండి దాన్ని కరివేపాకు తీసి పెట్టుకోవాలి. మనము ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ కరివేపాకు తీసుకుంటున్నాము. దీనికి సరిపడా జీలకర్ర, ధనియా, ఆవాలు, మెంతులు, ఉప్పు, అలానే కొద్దిగా స్వీట్నెస్ కోసం బెల్లము, ఒక నిమ్మకాయ ఎంత సైజు అంత చింతపండు, దాన్ని నీళ్ళేసి మనం నానబెట్టుకోవాలండి. ఫస్ట్ మనం తీసుకున్న ఈ ఆవాలు, మెంతులు ఇవి రెండింటిని లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవి రెండు లైట్గా మనకు రోస్ట్ అయిన తర్వాత అండి మనం తీసి పెట్టుకున్న ఈ కొత్తిమీరని కూడా యాడ్ చేసి దాన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకున్న ఆవాలు, మెంతులు, కొత్తిమీర ఇవి 3 బాగా ఫ్రై అయ్యి మనకు మంచి అరోమా అనేది వస్తుందండి. ఆ స్టేజ్ వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం దీన్ని ఆరబెట్టేసి పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలండి. ఇది మన ఫస్ట్ స్టెప్ అండి. ఈ పౌడర్ అనేది రెడీ అయిన తర్వాత మనం సేమ్ మిక్సర్ జార్లో కరివేపాకుని వేసి గ్రైండ్ చేయబోతున్నాం. దానికోసం మనం తీసి కడిగి శుభ్రంగా పెట్టుకున్న ఈ కరివేపాకు అండి. ఈ కరివేపాకుతో పాటు మనం తీసి పెట్టుకున్న మిగతా సామాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. మనం ఈ కరివేపాకు తొక్కుకు సరిపడా ఉప్పు అండి. ఉప్పు మనం తక్కువనే వేసుకోవచ్చు, లాస్ట్లో మళ్ళీ మనం టేస్ట్ చేసి వేసుకోవచ్చు. అలానే బెల్లం అనేది యాడ్ చేసుకోండి. మనం చింతపండుని నీళ్ళేసి నానబెట్టాం చూడండి. చింతపండుని బాగా పిసికేసి ఆ చింతపండు నీళ్ళేసి మనం ఈ కరివేపాకుని మంచిగా పేస్ట్గా రెడీ చేసి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మనకు పేస్ట్ అనేది కావాలి. ఇప్పుడు కరివేపాకు పేస్ట్ మన దగ్గర ఉన్నాయి, అలానే ఈ మసాలా పౌడర్ కూడా రెడీగా ఉన్నాయి. రండి ఈ తొక్కు అనేది ఎలా చేస్తామనేది చూస్తాం. అడుగు మందంగా ఉన్న ఒక కడాయి పెట్టండి. కడాయి అనేది బాగా వేడి అయిన తర్వాత దాంట్లో 70 ml నువ్వుల ఆయిల్ అనేది తీసుకోండి. ఈ ఆయిల్ అనేది లైట్గా వేడి అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ఈ కరివేపాకు పేస్ట్ని దానిలో యాడ్ చేసి మనము కుక్ చేయబోతున్నామండి. ఈ కరివేపాకు పేస్ట్ అనేది ఈ ఆయిల్లో బాగా కుక్ అయ్యి మనకు మంచి అరోమా అనేది రావాలండి. మనం ఫస్ట్ కరివేపాకుని వేస్తున్నప్పుడు గ్రీన్గా ఉంటుంది, అది బాగా కుక్ అయ్యి మనకు ఆ కలర్ అనేది మారి దొరుకుతుందండి. చూడండి, ఈ విధంగా మనకు దొరుకుతుందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం పసుపు అలానే కారం అనేది యాడ్ చేయబోతున్నాము. 1/2 టీ స్పూన్ అంత పసుపు అండి. కారం మనం కారంకు తగినట్టు 1 టేబుల్ స్పూన్ నుంచి 2 టేబుల్ స్పూన్ వరకు వాడచ్చండి. అలానే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, ఈ పౌడర్ని కూడా యాడ్ చేసి మంచిగా కలుపుకోవాలి. మనం తీసుకున్న పౌడర్ మొత్తాన్ని యాడ్ చేయొచ్చండి. ఫస్ట్ మనం తీసుకున్న పౌడర్ని కొద్దిగా వేసి టేస్ట్ అనేది చూడండి. మీకు ఇంకా మసాలా కావాలన్నప్పుడు పూర్తిగా వేసుకోవచ్చు. నేనైతే పూర్తిగా మసాలాన్ని యాడ్ చేసేసానండి, కరెక్ట్గా సరిపోయింది. ఈ స్టేజ్లోని ఉప్పు, కారం అలానే మసాలా ఇవి అన్నిటినీ చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు తక్కువ ఉన్నట్టు అనిపిస్తే ఉప్పు యాడ్ చేసుకోవచ్చు అండి. మసాలా కొన్ని మందికి ఎక్కువ అంటే ఇష్టపడరు, లేదు మసాలా కొంచెం బాగా ఉండాలి అంటే మనం రెడీ చేసిన మసాలా మొత్తాన్ని యాడ్ చేసేయండి. అంతే అండి. యాడ్ చేసి మనం సిమ్లో పెట్టేసామంటే ఇలా సైడ్కి అంతా ఆయిల్ వదిలి మనకు సూపర్గా కరివేపాకు తొక్కు అనేది రెడీ అవుతుంది. సేమ్ టైంలో ఆ అరోమా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మన కిచెన్ అంతా ఈ కరివేపాకు స్మెల్తో నిండిపోతుంది. అంతే అండి, సూపర్గా మనకు తొక్కు అనేది రెడీ అయిపోయింది. అంతే అండి, మనకు తొక్కు అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ తొక్కుని పూర్తిగా ఆరిన తర్వాతనే సర్వింగ్ బౌల్ కానీ లేదా స్టోర్ చేసుకోవడానికి జారు కానీ మార్చుకోవాలండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత మనం మార్చుకుంటామండి. ఈ కరివేపాకు తొక్కు అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఒక తొక్కు రెసిపీ అండి. కరివేపాకుని మనం ఎక్కువ తినలేము. అన్ని కర్రీస్లో నుంచి, సాంబార్ నుంచి మనం తీసి పక్కన పెట్టేస్తాము. కానీ ఈ విధంగా తొక్కు చేస్తున్నప్పుడు మనము కరివేపాకుని ఎక్కువ మనం తింటాం. కాబట్టి మీకు వీలైనప్పుడల్లా ఈ విధంగా ఈ కరివేపాకు తొక్కుని చేసి పెట్టుకోండి. కరివేపాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనం ఎక్కువ కరివేపాకుని కన్స్యూమ్ చేస్తే మనకు చాలా చాలా బెనిఫిట్స్ అండి. ఐస్కి కానీ హెయిర్ గ్రోత్ కానీ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి, మీరు ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ కరివేపాకు తొక్కు రెసిపీ నచ్చిందంటే కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ బాయ్ అండి.